కదా అసలు ఈ అభినయ దర్శన్ చెప్పండి లలిత్ గారు. ఒక్క విషయం, ఇప్పుడు నీలరాజు గారు ఏమంటున్నారంటే జాన్ మస్క్ ఎవడో దొంగ, లేకపోతే రఘుముద్రి గారి దొంగ, లేకపోతే ఇంకోటి దొంగ అంటున్నారు. ఎంతమంది దొంగలు అవుతున్నప్పుడు ఈ ప్రవీణ్ పగడాల తాగుబోతు ఎందుకు కాకూడదండి? మేము కాబట్టి వాళ్ళందరూ దొంగలు, వ్యభిచారులు, దోపిడీదారులు అది ఓకే, కానీ ప్రవీణ్ పగడాల గతంలో నేను గంజాయి కూడా తాగేవాడిని, మందు తాగేవాడిని అని చెప్పాడు. అలాంటోడు చీకట్లో తాగటం మొదలెట్టాడేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ లో ఉన్నట్లే కదా. మరి అలాంటి తాగుబోతు కాదు, అసలు ముందు అలవాటే లేదు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంటైర్ పోలీస్ వ్యవస్థను అవమానించడం కాదా దీన్ని? ఓకే, అంటే ఇక ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్టం ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. హనుమంతరావు గారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, పోలీసులు 400 సీసీ ఫుటేజీలు పరిశీలించి అని. ఫస్ట్ ఇవ్వండి, ఆయన చనిపోయిన తర్వాత కొన్ని మీడియాల్లో అవి చూపించారు. ఏవి? ఆయన ఎవరో మద్యం షాపుల దగ్గర వెళ్ళినట్టుగా, ఆ తర్వాత రోడ్డు మీద బైక్ మీద వెళ్ళినట్టుగా అవన్నీ మీడియాలో చూపించి ఆయన ప్రవీణ్ అని చెప్పారు ఫస్ట్. దానికి మేము పోలీసులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆయన ప్రవీణ్ అని మేము చెప్పలేదు, మీడియా వాళ్ళకి మేము సీసీ ఫుటేజ్లు ఇవ్వలేదు అన్నారు. తర్వాత మరలా నేను విన్నాను కాబట్టి చెప్తాను. ఎస్పీ అన్నది ఏంటంటే, ఆ రోజు జర్నలిస్ట్ అడిగారు క్వశ్చన్, అది కూడా ఎలా వస్తున్నాయి అడిగినప్పుడు మేము వాటిని కన్ఫర్మ్ చేయట్లేదు అన్నారు ఆయన. అంటే కన్ఫర్మ్ చేయట్లేదు, వీడియోలను కన్ఫర్మ్ చేయట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తిని అదని కానీ మేము ఇవ్వలేదని కానీ, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని ఎక్కడ చెప్పలేదు ఆయన. అట్లా అన్నారు ఫస్ట్ లో. తర్వాత మరలా ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ సీసీ ఫుటేజ్ చూపించి మళ్ళీ ప్రవీణ్ ఎట్లా చెప్తారు? బట్ డెఫినెట్ గా ఒక సోర్స్ ఉంటుంది కదా, మీడియా వాళ్ళు కూడా ఒక సోర్స్ ఉంటుంది, మీడియా వాళ్ళు ఉంటారు. నేను ఏమన్నాను, తప్పట్లేదు కదా. ఒక నిమిషం లలిత్ గారు. ఆ రోజున ఐజీ గారు ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియోస్ కాదు అన్న విషయం ఎండార్స్ చేయలేదండి. ఆ వీడియోస్ గురించి ఆయన అన్న మాట ఏంటంటే, అంటిల్ వి రిలీజ్ ద వీడియోస్ డోంట్ రిలై ఆన్ ఎనీథింగ్ అన్నారు. రిలీజ్ చేసే వరకు దేన్ని తీసుకోవద్దు ప్రామాణికంగా అని మాత్రమే చెప్పారు. అంతేగాని ఇదంతా అబద్ధపు వీడియోస్ అనే మాట ఐజీ గారు నోట్ రాలేదు. ఓకే, తర్వాత ఏమైంది, సేమ్ మీడియాలో ఏవైతే సీసీ ఫుటేజ్లు వచ్చినాయో మళ్ళీ ఐజీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కన్ఫర్మ్ చేసేటప్పుడు మళ్ళీ అయ్యే వీడియోలు చూపించినారు. మళ్ళీ అంటే మేము ఇచ్చేదాకా వేరే వాటిని నమ్మకండి అనేటువంటి మాట చాలా క్లియర్ చెప్పుకొచ్చారు కదా, మళ్ళీ అయ్యే చూపించారు కదా. మళ్ళీ నిజాలు కాకుండా వేరే చూపించుకుంటారా? మరి అయ్యి కాదండి, అసలు వాళ్ళు ఎట్లా చెప్తారు ప్రవీణ్ పగడాలని? మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, ప్రవీణ్ పగడాలి బైక్ నెంబర్ TS08FT0739 జెసికా పగడాల పేరు మీద బైక్ ఉంది. ఇక్కడ కొన్ని చలాన్స్ ఉన్నాయి. గతంలో ఇక్కడ పెట్టుకున్నటువంటి ఫొటోస్ కూడా, చలాన్ ఫొటోస్ కూడా చూపించారు. ఆ చలాన్ ఫొటోస్ లో ఆ హెల్మెట్ ఉంది, ఆయన బైక్ నడిపే విధానం ఉంది, దీనితో పాటు ఇంకొంతమంది బైక్ నడిపారు, వాళ్ళకు కూడా ఫైన్లు పడ్డాయి. సో ఇప్పుడు ఇదే సేమ్ బైక్ పైన ఆయన ఎక్కడైతే చలాన్ పెట్టినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారో అదే హెల్మెట్ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ ఇంటి దగ్గర సీసీటీవీ విజువల్ లేరు ఎక్కడ కూడా, డైరెక్ట్ గా నాగోల్ సవేరా వైన్ మార్ట్ దగ్గర సీసీటీవీ విజువల్, అక్కడ సేమ్ బైక్ కదా, సేమ్ హెల్మెట్ ఉంది కదా అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఆథెంటిక్ గా ఉన్నాయి కాబట్టి పోలీసులు ధృవీకరించారేమో. లేదండి, కాదు. సో తాగేది ఎక్కడ చూపేయలేదు సార్, కొనేదే చూపిస్తున్నారు కానీ తాగేది ఎక్కడ చూపేయలేదు. అంటే ఇప్పటికే మీకు వచ్చింది తెలుసా, తయారు చేయడం కాదు. ఈ సంఘటనలు జరుగుతున్న కొద్ది కొంతమంది క్రైస్తవులు అంటామా, లేకుంటే పాస్టర్స్ అంటామా, పాపం సన్నిహితులు అంటామా, చాలా మంది కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు కానివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్తో పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ దయచేసి ఇంకా ఈ విషయాల గురించి బయటకు పెట్టకండి, ఇప్పటికే కొంత కన్ఫర్మ్ అయిపోయింది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంకా మనం దాని గురించి విజువల్స్ తీయాల్సి వస్తే ఇంకా చాలా దారుణాలు బయటపడతాయని వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే పోలీసులు ఒక దగ్గర చిట్చాట్లో మాట్లాడారు. తెలుసా మీకు? లేదండి, వాళ్ళెవరు అలాంటి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. అదే చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కొంతమంది. ప్రవీణ్ ఆ మాటలు అట్లా యాక్సెప్ట్ చేసేది ప్రవీణ్తో సంబంధం లేని వాళ్ళండి, ఆయన అంటే పరిచయం లేని వాళ్ళు. వాళ్ళు ఎవరు మాట్లాడినా మాకు తెలిసి ఉండాలి. పోనీ మీరు చెప్పండి ఒకసారి ఆ విజువల్స్, మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్ లలిత్ గారు. ఒక్క చిన్న విషయం సార్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయనే అని ఎట్లా గుర్తుపట్టారు పోలీసులు? ఆయన మాస్క్ ఉంటే అని చెప్పేసి అంటున్నారు. అరే ఒక మాస్క్, హెల్మెట్, డ్రెస్ ఉన్న వ్యక్తిని ఈయన ప్రవీణ్ పగడాల కాదు అని వీళ్ళందరూ వాదించవచ్చు, కానీ ఆయన వెళ్తున్న బైక్ ని, ఆ టోల్ గేట్స్ ని, లేకపోతే ఆయన ఫోన్ పే బిల్స్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఆయన ప్రవీణ్ పగడాల అంటే మాత్రం వీళ్ళు నమ్మరు. అండ్ మోర్ ఓవర్ ప్రవీణ్ పగడాల ఎంత ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ అంటే, ఆ రోజున ఒక్కసారి 3 సార్లు తాగి 3 సార్లు కింద పడి తర్వాత పైకి చనిపోవటం కాదు, అప్పటికి అతని బైక్ మీద 14 చాలన్స్ ఉన్నాయండి. 14 చాలన్స్ ఉన్నాయి. అందులో రాంగ్ పార్కింగ్ ఉంది, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంది, ఓవర్ స్పీడింగ్ ఉంది, హెల్మెట్ లేకుండా చేసిన డ్రైవింగ్ ఉంది, అన్ని ఉన్నాయి.
అలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ ఒక్కసారి నేను విజువల్ చూపిస్తాను వీళ్ళకి, విజువల్ చూపిస్తాను ఒకసారి విజువల్ చూపిస్తాను. ఇది యాక్సిడెంట్ లో మరి రైట్, గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర విజువల్ ఇది, మీరు గమనించండి. అది మీరు చెప్పండి, మీకున్న పరిచయంతో ప్రవీణ్ పగడాల అవునా కాదు? బికాజ్ మీ ఇప్పటివరకు చాలా దగ్గరగా సన్నిహితంగా మిగిలిన వారిని ఎవరిని కూడా మేము చూడలేదు, ఆ కుటుంబం కూడా ధృవీకరించింది కాబట్టి మీరు చెప్పండి, పోనీ ఆయన పర్సనాలిటీ అని చూసి అది ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది. ఎక్కడదండి అది? గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర విజయవాడ దగ్గర ఆయన అక్కడ కొంత అస్వస్థ గురైపోయి రెస్ట్ తీసుకోక మునుపు విజువల్ ఇది సుమారుగా. అక్కడ ఇక్కడ చూడండి, పోనీ క్లోజ్ ఫోటోలు ఉన్నాయా పీసార్? క్లోజ్ ఫోటోలు ఉంటే క్లోజ్ ఫోటోలు వేయండి ఒకసారి. రైట్, ఇక్కడ విజువల్లో గమనించండి, ఆయన ముందుగానే పడిపోయాడు. ఇక్కడ ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా ముందు కాదు, ఇది కూడా కాదు, ఇక్కడ కూడా కాదా? సీసీ ఫుటేజ్ ఆయన కాదు. పోనీ ఆ సవేరా వైన్ మాట్లాడి విజువల్ ప్లే చేయండి. మేమేమన్నామంటే నాగోలు నుంచి ఏలూరు దాకా చూపించే అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, అలా ప్రవీణ్ గానే కాదు. మీరు ఎలా ధృవీకరిస్తున్నారు అనేది అది. అంటే ఇప్పుడు అక్కడ బైక్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, పోనీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే బ్యాంక్ స్టేట్మెంట్ దొరుకుతుంది కదా, ఆయన కాదా అనేది. ఇప్పుడు నేనేమన్నానంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు, ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఎవరు అకౌంట్ నుంచి పోయిందని కాదు, ఎవరు చేశారు అనేది కావాలి. ఒక్కసారి మనం కృష్ణకాంత్ దగ్గరికి వెళ్దాం. కృష్ణకాంత్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు జూమ్ లైన్ లో. అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు, గుడ్ ఈవినింగ్. సో మరొకసారి తెర మీదకి వచ్చింది ప్రవీణ్ పగడాల అంశం. 3 నెలల తర్వాత ఈరోజు ఎగ్జాక్ట్ గా ఆయన మరణించి 3 నెలలు అవుతోంది. సో అసలు అక్కడ ఉంది ప్రవీణ్ పగడాల కానే కాదు, అది డూప్ అని మరో అంశం తెర మీదకి వచ్చింది. ఆయనతో పాటుగా ఆ రూమ్మేట్ అంటే సుమారుగా 25 years ఆఫ్ పరిచయం అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన సొంత తమ్ముడుగా భావించేటువంటి నీల్ రాజ్ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎక్స్క్లూజివ్గా ఫర్ ది ఫస్ట్ టైం ఆర్టీవీ ప్లే చేస్తోంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ప్రిలిమినరీ రిపోర్ట్లో నో ఆల్కహాల్ అని ఉంది. దేర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అని ఉంది. ఫైనల్ రిపోర్ట్లో మాత్రం ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. బట్ స్టిల్ దే బిలీవ్ దట్ అది ప్రవీణ్ పగడాల కానే కాదు, ఆయనకు మద్యం సేవించే అలవాటు లేనే లేదు. సో ఇవన్నీ ఫేక్ వీడియోస్, క్రియేటెడ్ వీడియోస్ అని వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా మనోజ్ గారు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చూస్తున్నానండి. నేను చెప్పేది ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ వీ హ్యావ్. సో ఫోరెన్సిక్స్ పరంగా కానీ టెక్నికల్ గా కానీ అసలు మన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అదే మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అవి అనేది కాకుండా ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. FSL రిపోర్ట్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ రిపోర్ట్స్ అవి జనరల్లీ మామూలుగా చాలా వీక్స్ తీసుకుంటాయి. మనం ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా చాలా ఎంతో టైం తీసుకొని వన్స్ ఇది చాలా హైలైట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ కేసు కొద్దిగా త్వరగా చేసి ఇమీడియట్ గా దాని మీద రిపోర్ట్స్ ఇవ్వడము, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అప్ చేయడము, ఇవన్నీ చేసి లాస్ట్ కి కొద్దిగా ఆయన ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాని వల్ల కూడా ఇలా చనిపోయి ఉంటారని చెప్పి లాస్ట్ కి ఒక నిర్ధారణ అయితే జరిగింది. ఓకే, బట్ దాని తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద మాకు సరిగ్గా అయినట్టు మాకు నమ్మకం లేదు అని చెప్పి కేఏ పౌల్ గారు కానీ లేకపోతే ఇది దాడి హర్ష కుమార్ గారు ఎస్. సో ఆయన కానీ పిలిచేశారు హైకోర్టులో.